విలేజ్లో నేచురల్వి ఫ్రీగా దొరుకుతాయి. సిటీలో కెమికల్ ప్రొడక్ట్స్వి ఎక్కువ డబ్బులు పెట్టి కొంటాము. అవునా కాదా? ఎంత పగిలిన కాళ్ళైనా సరే క్షణాల్లోనే విముక్తి పొందవచ్చు ఈ ఒక్క ప్రొడక్ట్తోని. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీని సత్య వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. సమ్మర్ హాలిడేస్ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాము. ఇదిగోండి, మేమైతే విలేజ్కి వచ్చాము. మీకు చూస్తే తెలుస్తుంది, ఇల్లు మారుతుంది, లొకేషన్ మారుతుంది. అంటే మా రిలేటివ్స్ది గృహప్రవేశం ఉంది. పైగా పిల్లలకి హాలిడేస్ కదా, ఒక 4 days ఉంటారని చెప్పేసి విలేజ్కి వచ్చాము. ఇంకా ఫంక్షన్ మార్నింగ్ రోజు అనమాట. ఇంకా మా పిల్లల్ని తొందరగానే లేపేసి రెడీ చేసేసి ఇంకా వాళ్ళకి అన్నం అయితే పెట్టేస్తున్నాను, పెరుగన్నం. వాళ్ళకి అన్నీ అయిపోయిన తర్వాత నేను రెడీ అవుతానమాట. లేదంటే నాకు మనశ్శాంతి ఉండదు. ఈలోపు వెళ్ళి తిరిగేస్తూ ఆడేస్తూ ఉంటారు. అసలు మా పిల్లలు విలేజ్కి వచ్చిన తర్వాత నా మాట అస్సలు వినట్లేదండి. ఎంతసేపు ఫ్రెండ్స్తో ఆడడమే పని అయిపోతుంది. వీళ్ళకి తినిపించడానికి కూడా బతిమలాడుకోవాల్సి వస్తుంది. అంత మునిగిపోయారనమాట ఆటలోని వీళ్ళు. అసలు వీళ్ళకి విలేజ్ వస్తే టైం తెలియదు, వీళ్ళతో పాటు నాకు కూడా తెలియదు అనమాట. ఏవేవో పనులు ఉంటాయి, చాలా బిజీ అయిపోతూ ఉంటాము. ఉన్నది 2 రోజులే కాబట్టి కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటాము, ఎక్కడ టైం వేస్ట్ చేయకున్నాను. అందుకే అన్ని పనులు చకచకా చేసేస్తూ ఉంటాం అనమాట. ముందు రోజే మానసదేవి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. త్వరలో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాము. ఏదో బాధపడి మా పిల్లలు అయితే తినేశారు మొత్తానికి. బనానా, ఇంకా బెల్లం, డేట్స్ ఇలాంటివి పెట్టుకొని తినేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు బ్రేక్ఫాస్ట్ అయితే మారదు, ఇదే బ్రేక్ఫాస్ట్ అనమాట. వాటితో పాటు ఇంకేది పెట్టినా సరే తినరు, అదే ఇష్టంగా తింటారు. ఇంకా వాళ్ళనైతే రెడీ చేసేసాను. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. ఏంటక్క మళ్ళీ అదే శారీ అనుకోవచ్చు. యాక్చువల్గా అంతకుముందు ఈ శారీని కట్టుకున్నాను కదా, అప్పుడు మా తోటకోళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయింది. ఈ శారీ నేను శారీస్ని తక్కువ తెచ్చుకున్నాను. సో ఇది అలాగే ఉంది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అనమాట. సో కట్టేసుకున్నాను, బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇంకా మా వారు నేను తమ్నెయిల్ వేస్తున్నాము. గివ్ అవే లాంగ్ వీడియో ఉంది కదా, దాని తమ్నెయిల్ అనమాట. చాలా లేట్ అయిపోయింది వీడియో పోస్ట్ చేసేసరికి, అప్పుడు షూట్ చేసాము. ఇంకా మా మామయ్య గారు మా కోసం అయితే తోటలోని కొబ్బరి బొండాలను తీసుకొచ్చారు. న్యాచురల్ అండి, ఎక్కువ నీళ్ళు ఉంటాయి, చాలా బాగుంటాయి అనమాట. అదే చెప్పాను కదా, న్యాచురల్వి విలేజ్లో మనకి ఫ్రీగా దొరుకుతాయి. కెమికల్ ప్రొడక్ట్స్ మాత్రం సిటీలో మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఉంటాము. దాన్ని ఎలాగో మార్చలేములండి. అట్లీస్ట్ మనకి అవైలబుల్గా ఉన్నప్పుడైనా సరే కెమికల్ ఫ్రీవి తీసుకోవడానికి ట్రై చేద్దాము. ఇంకా కాళ్ళ విషయానికి వస్తే చాలా రోజుల నుంచి అండి మడమలు నొప్పి వస్తున్నాయి. ఎందుకంటే కొంచెం పగుళ్ళు అయితే స్టార్ట్ అయినాయి. యాక్చువల్గా నాకు ఎప్పుడు కాళ్ళు పగుళ్ళు అనేవి రావు, వైజాగ్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యాయండి. యాక్చువల్గా వాటర్ మారితే కాలు పగుళ్ళు వస్తాయని నాకు ఇప్పుడే తెలిసింది. కొంచెం సేపు నడవగానే మడమలు నొప్పి. ఇంకా మా వారు నా బాగా చూడలేక అగోరా నుంచి క్యాలస్ రిమూవర్ని తీసుకున్నారనమాట. చాలా క్యూట్గా ఉంటుంది, రీజనబుల్ ప్రైస్గా దొరుకుతుంది, క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట. సో దీనికి ఈ విధంగా 2 rollers వస్తాయి, క్లీనింగ్ బ్రష్ ఉంటుంది, అలాగే సిపిన్ ఛార్జింగ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా 1 time మనము ఫుల్ ఛార్జ్ పెట్టుకున్నాం అనుకోండి, కంటిన్యూగా 2 hours వరకు యూస్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని యూసేజ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. ఈ రోలర్స్ని అటాచబుల్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. వీడియోలో చూపిస్తున్నట్లు మనకి ఆన్ ఆఫ్ ఉంటుంది. ఫస్ట్ది అయితే ఆను, ఇంకా మనము కిందకి లాగితే ఇంకా ఎక్కువ స్పీడ్ అనేది పెరుగుతుందనమాట. ఫస్ట్ రోలర్ వచ్చేసి మనకి కోర్స్ గ్రైండెడ్ రోలర్ అండి. సెకండ్ రోలర్ వచ్చేసి మనకి ఫైన్ గ్రైండెడ్ రోలర్ అనమాట. సో ఫస్ట్ మనం దీన్ని యూస్ చేసినప్పుడు ఫస్ట్ది మనము కోర్స్ గ్రైండెడ్ రోలర్ని యూస్ చేసుకోవాలి. సో దీన్ని చూసారా, చాలా ఈజీగా పెట్టుకోవచ్చు, చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు. పైన ఒక బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి తీసేయచ్చు, మళ్ళీ ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. మనకి ఫస్ట్ దానికి సెకండ్ దానికి కొంచెం చేంజ్ అయితే మనకి ఈజీగానే తెలిసిపోతుంది. ఫస్ట్ది అయితే కోర్స్ గ్రైండెడ్ రోలర్ అనేది కొంచెం గరుకు ఎక్కువగా ఉంటుంది, సెకండ్ అనుకోండి కొంచెం స్మూత్గా ఉంటుందన్నమాట. సో దీన్ని యూస్ చేసే ముందు మనం ఏం చేయాలి అంటే మన కాళ్ళని గోరువెచ్చని నీళ్ళల్లోని ఒక 5 to 10 minutes పాటు ఉంచాలన్నమాట. ఇలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే మన ఫీట్ అనేది కొంచెం స్మూత్ అవుతుంది. క్యాలస్ రిమూవర్తో క్లీన్ చేసినప్పుడు డీప్గా స్మూత్గా క్లీన్ చేస్తుంది. స్కిన్కి ఎలాంటి హార్మ్ చేయకుండా చాలా లైట్గా స్మూత్గా క్లీన్ అవుతుంది అనమాట. ఎందుకంటే స్కిన్ అనేది కొంచెం మెత్తబడుతుంది కాబట్టి ఈ విధంగా క్లీనింగ్ ప్రాసెస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నీటిలో ఈ విధంగా 10 minutes కాళ్ళని ఉంచడం వల్ల 10 minutes తర్వాత తీసేసి ఒక డ్రై క్లాత్తోని ఎక్కడ తడి అనేది లేకుండా నీట్గా తుడిచేసుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ కోర్స్ గ్రైండెడ్ రోలర్ని అటాచ్ చేసి మనకి ఫస్ట్ ఆప్షన్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఎక్కువ పగుళ్ళు ఉన్నాయనుకోండి సెకండ్ ఆప్షన్లో అయినా సరే పెట్టుకోవచ్చు. నాకైతే తక్కువ పగుళ్ళే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్లోనే పెట్టుకున్నాను.
చూడండి ఈ విధంగా నీట్గా నిదానంగా రోల్ చేసుకోవాలన్నమాట. వన్స్ కోర్స్ గ్రైండెడ్ రోల్తోని మనం ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత నీట్గా ఒక పొడి క్లాత్తోని సాఫ్ట్గా ఉన్న క్లాత్తోని తుడిచేసుకోండి. ఆ తర్వాత నేను చూడండి ఎలా రిమూవ్ చేసేసానో, పైన వైట్ బటన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. చూడండి బోత్ సైడ్స్ కూడా లెడ్ ఇండికేటర్స్ ఉండడం వల్ల ఏంటంటే చిన్న చిన్నవి ఏవైనా మనకు కనిపించకపోయినట్లయితే అవి మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు యూజ్ చేసింది ఫైన్ రోలర్ అనమాట. ఫస్ట్ది మనము కోర్స్ రోలర్ని యూజ్ చేసాము, తుడి చేసిన తర్వాత ఇప్పుడు ఫైన్ రోలర్ని యూజ్ చేయాలి. ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, అంటే ఇంకొంచెం మన ఫీట్ని స్మూత్ చేస్తుంది అనమాట. ఎలాంటి నొప్పి లేకుండా స్మూత్గా మసాజ్ లాగా చాలా బాగా వర్క్ అవుతుంది. నాకైతే చాలా పత్యంగా అనిపించింది ఇలా క్లీన్ చేసుకున్న ప్రతిసారిను. మనకి పగుళ్ళు ఉన్నా లేకపోయినా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన ఫీట్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి పగుళ్ళు రాకుండా ఉంటాయి. ఫ్యూచర్లో చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటాయి కాళ్ళు. మనకి అంటే బాగా పగుళ్ళు వచ్చేసినంత వరకు ఉంచుకున్నాం అనుకోండి, ఈ విధంగా మనము ఏదైనా చేసినప్పుడు నొప్పి వస్తుంది, నడ్డానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, చూడడానికి కూడా అంత బాగోదు. అంతవరకు తెప్పించుకునే కన్నా పగుళ్ళున్నా లేకపోయినా ఈ విధంగా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ దీన్ని యూస్ చేసామనుకోండి, మన కాళ్ళు అనేవి సురక్షితంగా ఉంటాయి, పగుళ్ళు రాకుండా ఉంటాయి. వీటిని యూజ్ చేసిన తర్వాత క్లీనింగ్ బ్రష్ చిన్నది ఇస్తారు, దాంతో క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే వాటర్లో కూడా క్లీన్ చేయొచ్చు. ఆ మెషిన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని వాటర్లోని తడపకూడదు. వీటిని ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత పూర్తిగా డ్రై అయ్యాక మాత్రమే ప్యాక్ చేయాలి. అప్పుడు మనము ఎటైనా బయటకు వెళ్ళేటప్పుడు ఈజీగా చిన్నగా క్యూట్గా ఉంటుంది కాబట్టి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని క్యారీ చేసుకొని ఎక్కడికైనా సరే పట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. చూసారా ఎంత సింపుల్గా యూస్ చేయొచ్చు, అలాగే అంత సింపుల్గా బయటికి మనము క్యారీ చేయొచ్చు అనమాట. ఇది యూస్ చేసిన తర్వాత నా పాదాల్లో అయితే చాలా డిఫరెన్స్ ఉందండి, బిఫోర్కి ఆఫ్టర్కి. మీరే చేంజ్ చూసారు కదా ఎంత క్లియర్గా ఉందో. చాలా స్మూత్ అయిపోయి వన్ టైంకే, ఎందుకంటే నా కాళ్ళు అంత పగుళ్ళేమీ లేవు, జస్ట్ స్టార్ట్ అయ్యాయి. నేను ఇంక ఇవి ఎక్కువ అవ్వకముందే దీన్ని తీసుకున్నాను. ఎక్కువ అయిపోయాయి అనుకోండి మనకి పెయిన్ వస్తుంది కొంచెం, అదేది లేకున్నా. సో స్టార్టింగ్లో ఉన్నప్పుడే దీన్ని యూస్ చేసామనుకోండి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, మనకి అంత ప్రాబ్లం ఏమో ఉండదు, చాలా స్మూత్గా ఉంటుంది. ఎంత బాగున్నాయో చూడండి మీరే బిఫోర్కి ఆఫ్టర్కి. డెడ్ సెల్స్ని కూడా రిమూవ్ చేసేస్తుంది అనమాట. మసాజర్ లాగా కూడా మనకి హెల్ప్ అవుతుంది. పార్లర్కి వెళ్ళి గంటల తరబడి ఎక్కువ డబ్బులు పెట్టి పెడిక్యూర్స్ అవి ఇవి అని చేయించుకోని అవసరం లేదు. ఇది ఒక్కటి ఉంటే చాలు, ఎంతమందిమైనా సరే చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మీలో ఎవరైనా కాళ్ళు పగుళ్ళు ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. మీకు కూడా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే నాకు చాలా రిలాక్స్గా ఉంది, ఎలాంటి పెయిన్ అయితే లేదు. మా రిలేటివ్స్ది గృహప్రవేశం ఉందని చెప్పాను కదా, అక్కడికైతే వెళ్తున్నాము. యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది, మార్నింగే వెళ్ళాల్సింది, కానీ ఇన్ని పనులు పెట్టుకోవడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి సత్యనారాయణ వ్రతం ఎండింగ్లో ఉందన్నమాట. మేము వెళ్ళి అలాగా స్వామివారి దగ్గర దక్షిణం పెట్టి దండం అయితే పెట్టేసుకున్నాము. ప్రసాదం కూడా తీసుకున్నాం, చాలా బాగుంది ప్రసాదం అయితే, సత్యనారాయణ స్వామి ప్రసాదం. ఇంకా విలేజ్ వచ్చేసరికి చాలా పనులు ఉంటాయి కదండి, మా పిల్లలకి రెడీ చేసి వాళ్ళకి తినిపించి మేము రెడీ అయ్యి. సో ఈ వీడియో పెట్టినంత మాత్రాన కాదు కదండి, దీని వెనకతలో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, షూట్ చేయాలి కదా. సో దీనికి కూడా కొంచెం టైం టేకింగ్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ చేసుకొని వెళ్ళేసరికి కొంచెం టైం పెట్టేసింది. మీరు ఇంటిని గుర్తుపెట్టారా? అంతకుముందు లాంగ్ వీడియోలో షేర్ చేశాను, మా తోటకు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు అని చెప్పేసి రీసెంట్గా కట్టారు ఇది కూడాను. ఇంకా భోజనాల విషయంకి వచ్చేసరికి అన్ని కూడా చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్ పెట్టారు. వీళ్ళందరూ కూడా మా హస్బెండ్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. విలేజ్కి వెళ్తే ఎంతో కొంత రిలాక్స్గా అనిపిస్తుందంటే అది వీళ్ళ వల్లే. వీళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు, బ్రెయిన్ పీస్ఫుల్గా ఉన్నట్టు, మనసు ప్రశాంతంగా ఉన్నట్టు ఫీల్ అవుతారు. సో ఎవరికైనా బెస్ట్ ఫ్రెండ్స్తో ఉన్న రిలేషనే అలాంటిది కదా. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేసేసాము. ఇక్కడ గార్డెన్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట, ఎప్పుడు దీన్ని మిస్ అవును. కాసేపు అలాగ ప్రశాంతంగా రిలాక్స్ అవుతాను భోజనం చేసిన తర్వాత. అలాగ గ్రీనరీ చూసుకుంటూ రిలాక్స్ అయ్యాను. ఏదైనా నా డ్రీమ్ హౌస్ అండి, ఫ్యూచర్లో నెరవేరుతుందో లేదో తెలియదు కానీ సో ఇలా పొలాల మధ్యన కట్టుకోవాలనేది నా డ్రీము. ఇప్పట్లో అది సాధ్యం కాదు కానీ సో ఎప్పుడైనా మా విలేజ్ పర్మనెంట్గా వచ్చేస్తే పాసిబిలిటీ అవుతుంది, ఎందుకంటే మాకు పొలాలు ఉన్నాయి, కట్టుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి అది పాసిబిలిటీ అవుతుంది. ప్రజెంట్ ఇలాంటి ఇల్లుని చూసి సంతృప్తి చెందడం తప్ప ఇంకేమీ చేయలేము. మీకు ఫర్ ద ఫస్ట్ టైం మా ఆడపడుచుని పరిచయం చేయబోతున్నాను. అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క అనమాట. తోడు పుట్టిన వాళ్ళు ముగ్గురు కూడా ఒకే ఫ్రేమ్లో మీకు ఇప్పుడు కనిపిస్తారు చూడండి. ఫస్ట్ మా ఆడపడుచు పిన్ని అని పిలుస్తాను, సెకండ్ మా బావగారు వైట్ చొక్కా వేసుకున్నారు కదా అతను,
లాస్ట్ మా హస్బెండ్. వీళ్ళు ముగ్గురు రిలేషన్ చాలా బాగుంటుంది, చూడముచ్చటగా ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. మీరందరూ కూడా మీ తోడు పుట్టులతో హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదండి ఇవాల్టి డైలీ వ్లాగ్. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.